Welcome to the PVR Institute. మీకు ర్యాంక్ లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ప్రిడిక్షన్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ డిస్టిక్ వైజ్ ఆల్ డిస్టిక్ బెస్ట్ కాలేజెస్ ఉంటాయి. అంటే ఆల్ కాలేజెస్ కూడా ఉంటాయి. మొత్తం ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి కాలేజ్ యొక్క కోడ్ ఉంటుంది. అంటే మనకు కౌన్సిలింగ్లో పెట్టుకోవాల్సినటువంటి కోడ్ అనమాట. సో కోడ్ ఉంటుంది. అది ప్రైవేట్ కాలేజా లేదంటే యూనివర్సిటీనా అనేది ఉంటుంది. అది ఎస్వియు పరిధికి వస్తుందా ఏయు పరిధికి వస్తుందా అంటుంది డిస్టిక్ నేము. అండ్ డిస్టిక్లో ఉన్నటువంటి ప్లేస్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. వాటితో పాటు అది కో ఎడ్యుకేషనా లేదంటే ఫర్ ఉమెన్ అని ఉంటుంది. అది అఫిలియేటింగ్ యూనివర్సిటీ ఏది ఉంటుంది జేఎన్టీయు కాకినాడ అలా ఉంటుంది. ఎస్టాబ్లిష్మెంట్ ముఖ్యంగా వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇంపార్టెంట్. అది వచ్చేసి అందులో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి, ఆ బ్రాంచ్కి సంబంధించి ఓసీ బాయ్స్కి ఓసీ గర్ల్స్కి లాస్ట్ ర్యాంకు ఎంతవరకు వచ్చింది, ఎస్సీ బాయ్స్ ఎస్సీ గర్ల్స్, అదేవిధంగా ఎస్టీ బాయ్స్ అండ్ ఎస్టీ గర్ల్స్, అండ్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడి బీసీఈ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలుగా బాయ్స్ అండ్ గర్ల్స్కి ఏ విధంగా వచ్చింది, అండ్ కాలేజ్ ఫీజు ఒకవేళ మీరు మేనేజ్మెంట్ ద్వారా జాయిన్ అయితే కాలేజ్ మినిమం ఫీజు అనేది ఎంత ఉంటుంది అనేది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక అంచనాకు అయితే రాగలుగుతాము. ఇది డిస్టిక్ వైడ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క డిస్టిక్ గురించి మీకు అంచనాకు తగినట్టు మీకు ఏ కాలేజీలో సీటు వస్తుంది, ఏ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్ వస్తుంది, ఏ కాలేజీలో మీకు ఈసీఈ బ్రాంచ్ వస్తుంది, ఏ కాలేజీలో మీకు అదర్ బ్రాంచెస్ వస్తాయి అనేది ఒక అంచనా అయితే రాగలుగుతాం అనమాట. దాంతోపాటు మనకు ఇందులో ఉన్నటువంటి బెస్ట్ కాలేజెస్ మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి డిస్టిక్ మనం చూసినట్టయితే ఇందులో మొదట్లో ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మనము ఎక్కడైనా కానీ మీరు స్టేట్ వైడ్ చూసినట్టయితే మొట్టమొదటిగా మీరు తీసుకోవాల్సింది యూనివర్సిటీస్. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో జేఎన్టీయు కాకినాడ అనేది బెస్ట్గా చెప్పుకోవచ్చు. జేఎన్టీయు కాకినాడ గురించి మొదట తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మొదట ఇచ్చినటువంటి కాలేజ్ ఆదర్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది ఎక్కడుంది, ఈస్ట్ గోదావరిలో గొల్లపూర్లో ఉంది. ఇది కో ఎడ్యుకేషన్. ఇందులో సివిల్, సిఎస్సి, ఈసీఈ మరియు మెకానికల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇందులో వచ్చినటువంటి సిఎస్సి బ్రాంచ్లో మనం గమనించినట్టయితే కనుక ఇందులో 98,000 లాస్ట్ ర్యాంక్ రావడం జరిగింది అనమాట. ఓసీ బాయ్స్కి, ఓసీ గర్ల్స్కి 1,40,000 రావడం జరిగింది. మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1,50,000 వరకు. అదేవిధంగా బీసీఏ బీసీబీ 1,50,000, 1,30,000, 1,40,000. అంటే సో ఇక్కడ క్వాలిఫై అయితే చాలు, ఇక్కడ మీకు సిఎస్సి కానీ ఈసీ కానీ ఏ బ్రాంచ్ అయినా వస్తుంది. దీని యొక్క ఫీజు ఎంత ఉందంటే 43,000 ఉంది అనమాట. అదేవిధంగా ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 2008. ఇందులో వచ్చేసి ఇది పెద్దాపురంలో ఉంది. దీని యొక్క సిఎస్సి వచ్చేసి 61,000 ఉంది. అండ్ ఓసీ గర్ల్స్కి వచ్చేసి 67,000. అండ్ రిజర్వ్డ్ కేటగిరీ దాదాపు 85,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈసీఈ విషయాలకు వస్తే కనుక ఈ సిఎస్డి సిఎస్ఎం కూడా ఇందులో వచ్చేసి మనకి ఈసీఈ విషయానికి వస్తే ఇందులో 48,000 లాస్ట్ ర్యాంక్ ఉంది ఓసీ జనరల్. అండ్ రిజర్వ్డ్ కేటగిరీ 1,20,000 కూడా ఉందన్నమాట. 70, 80 అండ్ 50,000 అట్లా ఉంటుంది బీసీ వాళ్ళకైతే కనుక. సో ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉంటే కనుక 50,000, 52,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్లో ఏ కాలేజ్ అయినా కానీ మీకు సిఎస్సి ఈసీ బ్రాంచెస్ కూడా వచ్చే అవకాశం అయితే 100% ఉంటుంది క్వాలిఫై అయితే కనుక. సో వీటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ బేస్ చేసుకొని చూసినట్టయితే ఇక్కడ మనకు ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెస్ట్ కాలేజ్ కూడా చెప్పుకోవచ్చు. వాటితో పాటు ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ 2004 ఎస్టాబ్లిష్మెంట్, ఇది పెద్దాపురంలో ఉంది. ఇందులో కూడా మనకు చాలా వరకు ర్యాంక్స్ అనేది చాలా తక్కువ ఉండాల్సి ఉంటుంది. సిఎస్సిలో మనం గమనించినట్టయితే 22,000 వరకే ఉందన్నమాట. అండ్ రిజర్వ్డ్ కేటగిరీ 35, 40, 45,000 వరకు మాత్రమే ఉందన్నమాట. సో దీని ద్వారా ఈ కాలేజీలో డిమాండ్ కూడా ఉంది. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మనం వీటి యొక్క కోడ్ ఏసీఈటీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇందులో బైపీసీ వాళ్ళకి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనేది ఉంది. మరియు ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకా బెస్ట్గా చెప్పవచ్చు.
ఇందులో కూడా మనకు సిఎస్సి రావాలంటే కేవలం 13,000 అండ్ 50,000 అండ్ 23,000, 25,000, 30,000 రిజర్వ్డ్ కేటగిరీ అయితే ఉందన్నమాట. మరి అదేవిధంగా వీటికి సంబంధించి నెక్స్ట్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఉంది. అందులో కూడా ఎంత ర్యాంక్ వచ్చినా వస్తుందన్నమాట. బివి చలమయ్య కాలేజీ కూడా బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. 1997లో ఎస్టాబ్లిష్మెంట్. ఇందులో కూడా 50,000 అలా వస్తే కనుక మీకు సిఎస్సి బ్రాంచ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మరియు 80,000 వరకు ఈసీ వచ్చే బ్రాంచెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా బీవీసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ బోనం వెంకట చలమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా అది బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. 2002 ఎస్టాబ్లిష్మెంట్. ఇందులో కూడా మనకు సిఎస్సి 28,000 వరకు ఉంది ఓసీ జనరల్ కేటగిరీ. రిజర్వ్డ్ కేటగిరీ 50,000 నుంచి 60,000 వరకు కూడా ఉందన్నమాట. సో ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 32,000 వరకు వచ్చిన అవకాశం అయితే ఉంది ప్రీవియస్ ఇయర్లో. సో వీటి యొక్క ఫీజు కూడా మనకు 57,000 వరకు అయితే ఉందన్నమాట. ఇక్కడ మీకు కాలేజ్ డిమాండ్ని బట్టి కూడా మనకు ఫీజు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేసుకోవచ్చు. అదేవిధంగా చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఇందులో దాదాపు ర్యాంక్ కూడా మ్యాక్సిమం ర్యాంక్ అయితే ఉన్నాయి. సో ఇందులో కూడా మనకి ఏ ర్యాంక్ వచ్చినా కానీ క్వాలిఫై అయినా కానీ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఇందులో కూడా మనకు సిఎస్సిలో 50,000 సిఎస్సిలో 50,000 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ సిఎస్సిలో 50,000, 70,000 వరకు కూడా మనకు జనరల్ కేటగిరీలో రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఇచ్చారు. మరియు ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితే కనుక 40,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరియు ఈసీ అయితే కనుక మనకు ఇందులో అబ్జర్వ్ చేసినట్టయితే ఈసీ బ్రాంచ్లో వచ్చేసి మనకు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ క్వాలిఫై అయితే మాత్రం ఈసీ అయితే వస్తుంది. మరి సిఎస్సి రిలేటెడ్గా ఉన్నటువంటి సిఎస్డి వాటిలో కూడా మనకు 50,000, 70,000 వరకు వచ్చానే దీంతో డిమాండ్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా గేట్ కాలేజ్లో ఎంత ర్యాంక్ వచ్చినా కానీ మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఐడియల్ కాలేజ్ కూడా మీకు 2009 ఎస్టాబ్లిష్మెంట్. ఇందులో కూడా ఎంత సీట్ వచ్చినా ఓకే అనమాట. సో ఇక్కడ మినిమం ఫీజు అనేది మీకు కాలేజ్ 43,000 అనేది ఇచ్చారు. ఆ 43,000 మినిమం ఫీజు అనేది ఉంది అనుకోండి. అందులో మీకు ఏ కాలేజీలో వచ్చినా కానీ మీకు ఏ బ్రాంచ్ ఏ ర్యాంక్ వచ్చినా కానీ మీకు అయితే కనుక క్వాలిఫై అయినా కానీ అందులో అయితే కనుక మీకు సీట్ అయితే ఉంటుంది. వాటితో పాటు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ అని ఇచ్చాడు. ఇందులో ఉమెన్స్ కేటగిరీ క్వాలిఫై అయితే చాలు ర్యాంక్ అయితే అక్కడ సీట్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ కాకినాడ, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, జేఎన్టీయూ వచ్చేసి ఇందులో మీరు చూడొచ్చు. ఇందులో సిఎస్సి బ్రాంచ్ 2,500 వరకు ఉంది. మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ 6,000 వరకు ఉందన్నమాట అంతే. సో ఇక్కడ మనకు చూసినట్టయితే దాదాపు ఓసీడబ్ల్యూఎస్ 4,000 వరకు మాత్రమే ఉంది. మరియు ఈసీఈ బ్రాంచ్ వచ్చేసి 4,000 నుంచి 8,000 వరకు ఉంది. అండ్ త్రిబుల్ మెకానికల్, సివిల్, కెమికల్ వచ్చేసి 10,000 నుంచి రిజర్వ్ కేటగిరీ అయితే కనుక మనకు 40,000-45,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది వాటికి సంబంధించి జేఎన్టీయూ కాకినాడ సంబంధించి. అదేవిధంగా కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఇందులో కూడా మనకు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ అందులో సిఎస్సి కానీ ఈసీ కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఎస్టాబ్లిష్మెంట్ 2001. అదేవిధంగా 2000 కన్నా ముందున్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సపోజ్ మనం ఇందాక చూసినటువంటి ఇక్కడ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ కాకినాడ యూనివర్సిటీ వచ్చేసి 1946. సో 1946లో ఉందన్నమాట. సో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అందులో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కూడా బాగానే ఉంది. అదేవిధంగా కాలేజెస్ వచ్చేసి 2 or 3 కాలేజెస్ ఉన్నాయి. కాలేజ్ కోడ్ బేస్ చేసుకొని మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా బెస్ట్ కాలేజ్గా చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకి సిఎస్సిలో 20,000 ఓసీ జనరల్ ఉంది. అదేవిధంగా మనకు 26, 28, 30, 35 అండ్ ఈ విధంగా వచ్చాక ఓసీ ఈడబ్ల్యూఎస్ కానీ బీసీడీ, బీసీబీ అండ్ ఎస్సీ కేటగిరీలో సిఎస్సి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈసీ అయితే కనుక 60,000, 80,000 అండ్ 1,20,000 వరకు వచ్చినా కానీ ఇందులో మనకు సీట్ అయితే కనుక ఈసీ బ్రాంచ్లో అయితే వస్తుందన్నమాట. మరి అదేవిధంగా డాక్టర్ పాల్రాస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇందులో కూడా ఎస్టాబ్లిష్మెంట్ 1997. అయితే ఇందులో కూడా మనకు క్వాలిఫై అయితే ఇందులో ర్యాంక్స్ అయితే వస్తాయన్నమాట. పైదా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది కూడా 2009 కాలేజ్ అండ్ ఇందులో కూడా మనకు ర్యాంక్ క్వాలిఫై అయితే వస్తుంది. రాజమండ్రి కాలేజ్ అండ్ శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ విజిఎస్, వికాస్, విఎస్ఎం, ఈ కాలేజెస్ అన్నీ మనకి
మనకు ర్యాంక్ క్వాలిఫై అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ నేను మీకు పీడిఎఫ్ వచ్చేసి మీకు సెండ్ చేస్తాను. ఒక నాట్ ఓన్లీ ఈస్ట్ గోదావరి డిస్టిక్, మొత్తం ఆల్ డిస్టిక్లో ఆంధ్రప్రదేశ్లోని ఆల్ డిస్టిక్ ఉన్నటువంటి మొత్తం పీడిఎఫ్ వచ్చేసి మీకు సెండ్ చేయడం జరుగుతుంది. మీరు వచ్చేసి చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో దానికి వాట్సాప్లో మీరు హాయ్ అని సెండ్ చేసి మీకు వచ్చినటువంటి మీ నేము అండ్ మీకు వచ్చినటువంటి ర్యాంక్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తే మీరు డిస్టిక్ నేమ్ అనేది ప్రొవైడ్ చేశారంటారు, మీకు దానికి సంబంధించినటువంటి మొత్తం కాలేజ్ లిస్ట్ అనేది పీడిఎఫ్ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఇది మీరు క్లియర్ కట్గా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో మీకు వచ్చినటువంటి గుంటూరు డిస్టిక్కి సంబంధించినటువంటి ఉంటాయి. ఇందులో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ మీకు ఇక్కడ చెప్పడం ఏదంటారు, ఏదైనా కానీ ఓసీ జనరల్ కేటగిరీ కనుక దాదాపు 25,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. మరియు రిజర్వ్డ్ కేటగిరీ కనుక దాదాపు 45,000 వరకు సిఎస్సి వచ్చే బ్రాంచెస్ వచ్చే అవకాశం అంతా ఉంటుంది. అదేవిధంగా ఈసీ అయితే కనుక మీకు దాదాపు 50,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓసీ జనరల్ కేటగిరీ, అండ్ 50 ఆర్ 40,000. అండ్ రిజర్వ్డ్ కేటగిరీ కనుక దాదాపు 70,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని మీకు 45-46 మార్కులు వచ్చినా కానీ ఈసీ బ్రాంచ్ యావరేజ్ ఆర్ బెస్ట్ కాలేజీలో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అదేవిధంగా మీకు గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి మంచి కాలేజెస్ వచ్చేసి ఇంకా ఈశ్వర్ కాలేజ్ అండ్ గుంటూరు ఇంజనీరింగ్ అండ్ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ వచ్చేసి ఇక్కడ బెస్ట్ కాలేజెస్ మీకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకే, వాటిని బేస్ చేసుకొని చూసుకోండి. తర్వాత గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజెస్లో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఆర్వీఆర్ కాలేజ్ అండ్ బెస్ట్ కాలేజ్ చెప్పవచ్చు. 1985 ఎస్టాబ్లిష్మెంట్. బట్ చూడండి కాలేజ్ కూడా దాదాపు మంచి కాలేజ్ ఆర్వీఆర్ కాలేజ్ అండ్ గుంటూరు డిస్టిక్. అండ్ వచ్చేసి మీకు విజ్ఞాన్ కాలేజ్ అండ్ బెస్ట్ కాలేజ్ విజ్ఞాన్ కాలేజ్. ఇంకా వచ్చేసి శేషాద్రిరావు కాలేజ్ కృష్ణా డిస్టిక్లోకి వచ్చాము మనము. కృష్ణా డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజెస్ మనం చూసినట్టయితే ఇందులో కృష్ణా డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజెస్ అన్ని 2000 తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాయి ఎక్కువ మ్యాక్సిమం వచ్చేసి. అండ్ కృష్ణా డిస్టిక్ ఎస్టాబ్లిష్మెంట్స్, కృష్ణా డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజ్ ఫీజు ఇవన్నీ చూడొచ్చు మీరు. లాస్ట్ ర్యాంక్ వికాస్ కాలేజీ అండ్ వచ్చేసి విఆర్ సిద్ధార్థ కాలేజ్ బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. అండ్ కృష్ణా అండ్ ప్రకాశం డిస్టిక్లోకి మనం చూసినట్టయితే చాలా వరకు ప్రకాశం డిస్టిక్లో కాలేజెస్ తక్కువనే చెప్పొచ్చు. ఇందిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది కూడా బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. అండ్ పేస్ అండ్ ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ క్రిస్ ఈ కాలేజెస్ ఉన్నాయి ప్రకాశం డిస్టిక్లో. అండ్ శ్రీకాకుళం డిస్టిక్లో మనం చూసినట్టయితే జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఏయూ కాలేజ్, విశాఖపట్నంలో ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది బెస్ట్ కాలేజ్గా చెప్పుకోవచ్చు. అండ్ యూనివర్సిటీస్ ముఖ్యంగా మనం చూడాల్సి ఉంటుంది. అందులో ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ లాస్ట్ ర్యాంక్స్ అనేది పీడిఎఫ్స్లో అయితే కనుక మనకు ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. సో వాటితో పాటు మీకు ఈ పీడిఎఫ్ అంతా మీకు కావాలంటే మీరు ఇందులో మీకు 9888226623 నెంబర్కి వాట్సాప్ చేసి మీ నేము అంటే స్టూడెంట్ నేము అండ్ డిస్టిక్, మీకు వచ్చినటువంటి ర్యాంక్ అనేది మీరు సెండ్ చేస్తాను. మీకు ఈ పీడిఎఫ్ అనేది లాస్ట్ ర్యాంకు అండ్ కాలేజ్ ఫీజు ర్యాంక్ క్వాలిఫై అయిన వాళ్ళు కట్టాల్సిన అవసరం అయితే లేదు. బట్ అది నామినల్ ఫీజుగా అట్లా గవర్నమెంటే కట్టేస్తుంది అనమాట. సో వీటికి బెస్ట్ కాలేజెస్ ఉంటాయి. మీరు అదేవిధంగా మీకు డిస్టిక్ వాటికి సంబంధించి మీరు చెప్పినా కానీ మీకు బెస్ట్ కాలేజ్ అందులో ఏదైనా అనేది మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ పీడిఎఫ్ వచ్చేసి మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది.
మీకు ఇంకా వచ్చేసి కడప డిస్టిక్లో కేఎస్ఆర్ఎం కాలేజీ బెస్ట్ కాలేజీ అండ్ హనుమాచార్య కాలేజీ అండ్ మదనపల్లె మెడ్స్ కాలేజీ బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మోహన్ బాబు ఇంజనీరింగ్ కాలేజీ తిరుపతి అండ్ తేజ కాలేజీ, ఇంకా వచ్చేసి మీకు ప్రొద్దుటూరు సిబిఐటి గౌతమి కాలేజీ అండ్ ఎస్ఆర్ఐటి అండ్ వైబియు కాలేజీ, జేఎన్టీయు పులివెందుల, ఇవన్నీ కడప డిస్టిక్లో ఉన్నటువంటి. అనంతపురం డిస్టిక్లో అనంతలక్ష్మి కాలేజీ అండ్ తాడిపత్రి ఇంజనీరింగ్ కాలేజీ అండ్ కర్నూలు డిస్టిక్లో నంద్యాలలోని ఆర్జిఎం కాలేజీ అండ్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ అండ్ నెల్లూరులో వచ్చేసి నారాయణ కాలేజీ, ఎన్బికేఆర్ కాలేజీ, ఇవన్నీ బెస్ట్ కాలేజెస్గా చెప్పుకోవచ్చు మీకు. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి కాలేజెస్లో ఇంకా ఆదిశంకర కాలేజీ బెస్ట్ కాలేజ్గా చెప్పుకోవచ్చు. సో మోహన్ బాబు యూనివర్సిటీ, ఇంకా విట్ ఏపీ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఇవన్నీ బెస్ట్ కాలేజెస్గా మనం చెప్పుకోవచ్చు. సో వీటిలో మనము మెయిన్గా చూసుకోవాల్సి ఉంటుంది డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నటువంటి కాలేజెస్, లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ చూసుకోవాలి ఫస్ట్. సో ఈ పీడిఎఫ్ మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది, ఈ నెంబర్కి మీరు సెండ్ చేయడం ద్వారా. ఓకే, థ్యాంక్ యూ.